ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పనితీరు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో కష్టపడే వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండడం, పార్టీ సభ్యత్వ నమోదు, అందరినీ సమన్వయం చేసుకోవడం ఇలాంటి విషయాల్లో నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సభ్యత్వ నమోదు పక్కాగా జరగాలని, రాశి కంటే వాసి ముఖ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఇతరత్రా విషయాల్లో అలక్ష్యం తగదని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదును అందరూ సీరియస్ గా తీసుకోవాలన్న కేసీఆర్ ఎన్నికల్లో టికెట్ కేటాయింపునకు సభ్యత్వ నమోదు ప్రామాణికమని తెలిపారు. సభ్యత్వ నమోదును పట్టించుకోకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడనని, టికెట్ ఇవ్వబోనని వ్యాఖ్యానించారు. ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది ఉండదని, ఈ విషయంలో తాను ఒకసారి చెబితే 1000 సార్లు చెప్పినట్లేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇన్ని కార్యక్రమాలు చేసినా 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలని నేతలకు సూచించారు. ఏవో లెక్కల కోసం సభ్యత్వ నమోదు తగదని, రాశి కంటే వాసి ముఖ్యమని కేసీఆర్ అన్నారు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే వారికే అవకాశాలు ఇస్తామని తెలిపారు. సోషల్ మీడియాకు సంబంధించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరహా భక్తులు ఈ మధ్య ఎక్కువైపోయారని, సోషల్ మీడియాలో చేసే డ్రామాలు పనిచేయవని స్పష్టం చేశారు. తనకన్నీ తెలుసని ఏదో గోల్మాల్ చెయ్యాలంటే కుదరదని నేతలకు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఉండి ఫీల్డ్లో ఉండకపోతే కుదరదని అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో నేతల్ని అప్రమత్తం చేసిన కేసీఆర్ ఆ విషయంలో కొందరు నేతల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమావేశంలో వివరించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ తరపున ఇవ్వాల్సిన బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను 29 నియోజకవర్గాల్లో ఇవ్వలేదని చెప్పారు. ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్ ఆయా నియోజకవర్గాల పేర్లు చదివారు. అందులో కొందరు మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కీలకమైన సర్ ప్రక్రియ కోసం బీఎల్ఓల నియామక ప్రక్రియను కూడా పట్టించుకోకపోతే ఏం లాభమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే నష్టపోతామని చెప్పారు. సంస్థాగత కమిటీల్లో చురుకైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. నచ్చిన వారికి మాత్రమే పోస్టులు ఇచ్చినట్లు ఫిర్యాదులొస్తే సీరియస్ గా తీసుకుంటారని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వడం లేదని ఓ నాయకురాలు ప్రస్తావించారు. ఆ అంశంపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్ కొందరు నాయకులు ఇంకా అహంకారంతో వెళుతున్నారని, అందరినీ కలుపుకొని పోవడం లేదని మండిపడ్డారు. ఆ వైఖరి మానుకుని ఇక నుంచి పూర్తి సమన్వయంతో ఉండాలని తేల్చి చెప్పారు.